హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? ఇక నేనైతే క్యారమెల్ చాయ్ రెసిపీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. నేనైతే యూట్యూబ్ వీడియోలో అయితే నేను చూశాను. ఇక ఆ వీడియో చూడగానే వెంటనే చాయ్ అయితే ప్రిపేర్ చేయాలనిపించింది. ఇంక సరే అయితే స్టార్ట్ చేశాను నేను. ఇంకా అది ఎలా చేయాలంటే చాలా సింపుల్ అండి. మనం టీ పెట్టుకునే గిన్నె అయితే స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లో కొంచెం పంచదార వేసుకోవాలండి. ఆ పంచదార బాగా వేగనివ్వాలి. అది క్యారమెల్ ఫ్లేవర్ అయితే వస్తుందండి. క్యారమెల్లా రెడీ అయిన తర్వాత అదైతే మాడిపోయినట్టు అనిపిస్తుంది కానీ అది మాడదండి. తర్వాత ఆ పంచదార ఏగిపోయిన తర్వాత కొంచెం అందులో మనకు సరిపడినంత టీ పొడి వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై చేసేయాలండి, బాగా వేపేయాలి. ఆ వేగిపోయిన తర్వాత అయితే కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత ఆ డికాషన్ అయితే మరుగుతూ ఉంటుంది కదా, అందులో చిన్న అల్లం ముక్క, 2 యాలకులు వాటిని దంచుకొని మరిగే ఆ డికాషన్లు అయితే వేసుకోవాలండి. ఇంకా వేసుకున్న తర్వాత ఆ డికాషన్ మరిగిపోయిన తర్వాత పాలైతే పోసుకోవాలండి మనం. ఇంకా పోసిన తర్వాత ఆ టీలో అయితే బిర్యానీ ఆకైతే వేసుకోవాలండి. వేసుకుని బాగా మరకనివ్వాలి. బాగా మరకపెట్టిన తర్వాత అయితే ఇంకా వడకట్టుకొని తాగడమేనండి. చాలా టేస్ట్ ఉందండి. ఈరోజు ఈవినింగ్ అయితే నేను ఈ ఛాయ్ అయితే ప్రిపేర్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక మా వారు మా పిల్లలు కూడా చాలా బాగుంది ఈ ఛాయ్ అని అన్నారు. నేను ట్రై చేయాలని చెప్పి ట్రై చేశానండి. చాలా సింపుల్గా అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. చక్కగా కొంచెం మసాలా ఫ్లేవర్ అయితే వచ్చింది. మరీ ఎక్కువ కాదు కానీ మసాలా ఫ్లేవర్ అయితే వచ్చింది. టీ అయితే చాలా టేస్ట్ ఉందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.